హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ నా రొటీన్ అనమాట. రొటీన్ అంటే అప్పుడప్పుడు కొంచెం స్పెషల్స్ కూడా ఉంటాయండి. అలా మార్నింగే నేను ఎక్కువగా సండే దోశలు ప్రిఫర్ చేస్తానన్నమాట. టైం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏదైనా మనం నాన్ వెజ్ ఐటెమ్‌తో తినాలన్నా, లేదు అంటే నార్మల్‌గా ఏదైనా చట్నీలు ఒక 2 వెరైటీస్ అలా చేసుకోవాలన్నా టైం ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను సండే రోజు దోసలే చేస్తాను. మట్టి కుండలో పులియి పెట్టానండి దోస పిండి. చాలా బావుంటుంది. అందులో మనకి వాటర్ ఏదన్నా ఉన్నా కూడా అబ్జర్వ్ అయిపోయి బోండాలు కానీ, ఏదైనా మనకి గట్టి పట్టానికి ఈ మట్టి కుండలో పిండి తోడుకోవటం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా మీకు జారుగా అయింది దోస పిండి బోండాలకు కావాలి అంటే మీరు మట్టి కుండలో తోడుకున్నారంటే గ్రైండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఈ విధంగా గట్టిగా అయిపోతుందనమాట. కుండలో ఏది చేసినా కూడా మనకి మంచి అదంతా మనకిచ్చుందండి. ఏదైనా చెడున్నా ఆ మట్టి పాత్రే గ్రహిస్తుందనమాట. మనకి ఆవు ఎలాగో చెడుని గ్రహించి మంచిని మనకి ఇస్తుందో మట్టి పాత్రలు కూడా అలాగే. వీలైన వారు మట్టి పాత్రలు, ఇనప కడాయిలు, మనకి ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు అస్సలు మీరు మార్చొద్దు, పడేయొద్దండి. మనకి చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. చిన్న చిన్న యాంటిక్ పీసులుగా కూడా మనం రీసేల్‌కి పెట్టినవి కూడా చాలామంది కొనుక్కొని ఇంట్లో డెకరేషన్ పార్ట్‌లుగా యూజ్ చేసుకుంటున్నారు. మార్నింగే నేను పల్లీలు, కొబ్బరి చట్నీ ఇలా చేస్తానండి. పచ్చిమిర్చి, కొబ్బరి, పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుంటాను. ఈ స్టేజ్‌లో దించే ముందుగా. తర్వాత అవి చల్లారాక కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేస్తానండి. బావుంటుంది టేస్ట్. లేదు అంటే మనం ఇలా కొబ్బరి, పల్లీలతోటి కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు శనగపప్పు కూడా వేసుకుంటాను. ఇందులో కొంచెం చింతపండు, తర్వాత వెల్లుల్లిపాయ వేస్తే వేసుకోవచ్చండి. నేనైతే మామూలు తాలింపులో వేస్తాను. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ మిక్సీ పట్టేలోపు ఒకవైపు బాండ్లీలో తాలింపు అది వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా సండే రోజు 7:00కే లెగుస్తానండి. ఉన్న వాస్తవంగా చెప్పాలంటే అలానే లెగుస్తాను నేను. సండే రోజు కొంచెం నా రొటీన్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది. తాలింపు అయితే 2 పచ్చళ్ళకి ఒకసారే పెట్టేసుకున్నాను. తర్వాత అల్లం పచ్చడికి అల్లం, ఆహ్, ఎండుమిర్చి అవి వేయించుకున్న తర్వాత కొంచెం మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఈలోపు తాలింపు కూడా వేగింది. పచ్చడి కూడా గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి పచ్చడి ఒక బౌల్‌లోకి తీసుకొని కొబ్బరి, పల్లీ చట్నీ, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఆ మిక్సీకి ఉన్నది కూడా మొత్తం డిష్ అవుట్ చేసుకుంటాను. తర్వాత అల్లం, ఎండుమిర్చి, తగినంత చింతపండు పేస్ట్, కొంచెం సాల్ట్, బెల్లం వేసుకోవాలండి ఇందులో. అల్లం, బెల్లం, ఈ కారం 3 కలిపితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపుని మనం 2 పచ్చళ్ళలోకి వేసుకున్నాం కదా ఒక్కసారి, అవి 2 పచ్చళ్ళలో తాలింపు షేర్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దోసలకైతే రెడీ చేసుకుంటానండి. పచ్చళ్ళు అయిపోయినాయి కాబట్టి ఈజీగా ఇంకా దోసలు అవి నేను బ్రష్ అదంతా చేసి స్నానం చేశాక దోసలు అవి పోసుకుంటాను. ఎవ్రీ సండే అనే కాదు, నేను ప్రతిరోజు కూడా ఇలానే చట్నీస్ అవి. అల్లం చట్నీ ఎక్కువగా నాకు చేయటానికైతే కుదరదండి. మార్నింగ్ పల్లీ చట్నీ, కారం పొడి ఉంటుంది నా దగ్గర, కొబ్బరి కారం, నల్ల కారం, కరివేపాకు కారం ఉంటుంది కదా దోసలోకి, ఇడ్లీలోకి అవి ఉంటాయన్నమాట. అందుకే నేను ఎక్కువగా అల్లం పచ్చడి అయితే ఎప్పుడన్నా రేర్‌గా చేసుకుంటుంటాను. పచ్చిమిర్చితో కూడా చేస్తాను. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేస్తాను. చట్నీలు అయిపోయినాయి కదా, దోసలైతే పోసేసుకుంటున్నాను. ఎక్కువగా నేను సండే రోజు ఎగ్ దోస కూడా పోస్తానండి. బట్ ఇప్పుడేంటంటే నేను ఎగ్ కర్రీయే చేస్తున్నాను. చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చిందనేసి చికెన్ అయితే మేము తినట్లేదు, మానేసాము. కోళ్ళు అవన్నీ చనిపోతున్నాయనేసి. అందుకే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. తర్వాత దోసలోకైతే అల్లం చట్నీ, పల్లీ చట్నీ రెడీ చేసుకున్న. మా వారికి అది ఇచ్చేసి నేను కూడా తిని, మాకు గేమ్స్ జరుగుతున్నాయండి.
గేమ్స్ మార్నింగ్ త్రో బాల్ ప్రాక్టీస్, ఈవినింగ్ క్రికెట్ అలాగా. దానికి సంబంధించిన మూవీస్ అవి కూడా నేను గేమ్స్ టైంలో ఎక్కువగా చూస్తాననమాట. ఇన్స్పిరేషన్‌గా ఉంటాయనేసి. తర్వాత గేమ్స్‌కి అది వెళ్తున్నాను కదండీ! ఇంట్లో స్నాక్స్ కూడా చూసుకోవాలి కదా! మనం ఏ టైం అంటే ఆ టైము అటు ఇటు వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా స్నాక్స్ అవి చేసుకున్నామంటే మనం వెళ్ళేసి వచ్చాక కూడా కొంచెం నీరసం లేకుండా ఉంటుంది. చెప్పాను కదా! క్రికెట్ ప్రాక్టీస్ అవి మ్యాచెస్ జరుగుతున్నాయని. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనమాట. అందుకే దానికి సంబంధించిన మూవీస్ కానీ అవి ఇన్స్పిరేషన్‌గా చూస్తూ ఉన్నాను. సారీ. ఎక్కువగా మాకు లేడీస్‌కి క్లబ్బు తరఫున ఇలా గేమ్స్ పెడుతున్నారు. దగ్గర దగ్గర 1 మంత్ నుంచి లేడీస్ అందరూ చాలా కష్టపడి అన్నీ ప్రాక్టీస్ అన్నీ చేస్తున్నారండి. అసలెంత హెల్తీగా, పాజిటివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవ్రి గేమ్‌లో కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కూడా అసలు టైంకి రావటం కానీ, ఆ యూనిటీ గానీ చాలా మంచిగా వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్ అనమాట. నేను గేమ్స్‌కి సంబంధించిన మూవీ చూస్తున్నానన్నాను కదా! ఇదే అనమాట. ఇదొచ్చేసి 'అభిషేక్ బచ్చన్' మూవీ. క్రికెట్ తనకి అభిషేక్ బచ్చన్ వల్లనే హ్యాండ్ ఇదవుతదనమాట. యాక్సిడెంట్‌లో తనకి వాడే కోచింగ్ ఇచ్చేసి ప్లేయర్‌గా చేస్తాడనమాట. బౌలింగ్ తను చేసేది ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ తోటి చేస్తుందనమాట. అట్లా ఒక్క సింగిల్ హ్యాండ్ తోటే ఆ అమ్మాయి అంత కష్టపడుతుందనేసి అవి ఇన్స్పిరేషనల్ మూవీలండి. అవి మనకి మోటివేషనల్‌గా కూడా ఉంటాయి. మా లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా పోహా తెచ్చుకున్నానండి. ఇవొచ్చేసి పల్చటిదనమాట. వీటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ కానీ ఏమీ వేయకుండా. సరితా భాబీ ఉన్నారు కదా! మా ఫ్రెండ్ తను షేర్ చేసింది ఈ రెసిపీ. వాళ్ళ మమ్మీ నాకు పంపించారనమాట స్నాక్స్. పోహాను స్వీట్ ఐటెమ్స్. అందులో పోహా అడిగితే బాబీ ఇలా చేశానన్నారు. తను చెప్పిన స్టైల్‌లో కాకుండా నా స్టైల్‌లో చేశాననమాట. ఫస్ట్ పోహా అయితే డ్రై రోస్ట్ చేసుకున్నానండి. 2 పాత్రల్లో పెట్టుకున్నామంటే మనకి ఈజీగా డ్రై రోస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం తగినంత సాల్ట్, ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు ఫ్రై చేసుకుంటానండి ఇందులో. పల్లీలు వేసామంటే మనకి ఉత్త పోహానే కాబట్టి కొంచెం పల్లీలు మిక్చర్‌లాగా యాడ్ చేసుకున్నామంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. పల్లీలు, పుట్నాలు, కరివేపాకు అన్నీ ఫ్రై అయ్యాయండి చక్కగా. వాటిలో కొంచెం తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే పోహాలో కూడా సరిపోవాలి కదా! అందుకే కొంచెం ఎక్కువగానే వేశాను. తర్వాత లైట్‌గా పసుపు వేస్తున్నానండి. లైట్‌గా కారం కూడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవేం వేయలేదు. బాబీ అయితే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ ఎండలో పెట్టి డ్రై రోస్ట్ అది మనకి ఆయిల్‌లో ఫ్రై చేయమన్నారు. నేనైతే సాల్ట్, బ్లాక్ సాల్ట్, మామూలు సాల్ట్, జీరా పౌడరు, కరివేపాకు, పుట్నాలు, పల్లీలు వేసి ఈ డ్రై రోస్ట్ చేసుకున్న పోహా మొత్తం అయితే చక్కగా అన్నీ కలుపుకున్నామండి మొత్తం మిక్చర్‌లోకి. ఇదంతా ఒక బకెట్‌లోకి షిఫ్ట్ చేసుకొని, బకెట్‌ని మనం అంతా కొంచెం అలా కదిలించామంటే ఆ సాల్ట్, కారం అన్నీ అయితే స్పైసెస్ చక్కగా పోహాకైతే పడతాయండి. ఇవి మనం ఈవినింగ్ టైము చక్కగా తిని కొంచెం కాఫీయో, టీయో తాగొచ్చు. తర్వాత వీటికి కాంబినేషన్‌గా నేను గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేశాను. గులాబ్ జామ్ ఈజీగా మనకి డిప్ చేసుకోవాలంటే షుగర్ సిరప్‌లో ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. మన ఛానల్‌లో ఆల్రెడీ గులాబ్ జామ్ రెసిపీ ఉందని నేను డీటెయిల్‌గా అయితే షేర్ చేయలేదు. ఇలా డీప్ ఫ్రై చిన్న మంటలో కాల్చుకోవాలి. మునిగే వరకు వేసుకొని కాలినవి కాలినట్లు ఒక బౌల్‌లో తీసేసుకొని ఇలా మొత్తం షుగర్ సిరప్ కూడా ఒక పక్క నేను రెడీ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా! అవన్నీ అప్పటికప్పుడు తీసేసుకున్నామంటే మనకి చక్కగా ఉంటుందనమాట. ఎప్పుడైనా గులాబ్ జాము మనకి డిప్ అయ్యే వరకు, మునిగే వరకు ఆయిల్‌లో కానీ, షుగర్ సిరప్‌లో కానీ అలానే మనం తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్‌లో మనం గులాబ్ జామ్ వేసేప్పుడు వెడల్పాటి గిన్నె ఏదైనా తీసుకొని దానిపైన షుగర్ సిరప్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మనం
మొత్తం ఫ్రై అయిన ఐటెమ్స్ అంతటిని తీసేసుకొని ఏదైనా ఒక బౌల్‌లో వేసుకొని దాని మీద షుగర్ సిరప్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా 2 స్వీట్ ఐటెమ్స్ స్వీట్ ప్లస్ హాట్ పోహా ఉంది కదా! 2 అయితే చేసుకున్నానండి. సండే రోజు కొంచెం లీజర్ పీరియడ్ ఉంటుందే ఏమో అనుకోవద్దు. సండే రోజు కూడా ప్రాక్టీస్ అన్నీ చేసుకొని ఆఫ్టర్‌నూన్ టైం అయితే నేను ఈ విధంగా 2 ఐటెమ్స్ ప్రిపేర్ చేశామంటే మళ్ళీ మండే నుంచి కొంచెం ఇంట్లో పనులు అన్నీ బిజీగా ఉంటాయనేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి. ఈ స్వీటు, హాటు ఉందంటే ఒక 1 వీక్ వరకైతే ఎక్కడికి పాడవదు గులాబ్ జామ్ కూడా. అందుకే ఇలా గులాబ్ జామ్ మునిగే వరకు ఇలా వెడల్పు పాత్రలో తీసుకున్నామంటే మనకి డిప్ అవుతాం ఈజీగా ఉంటుంది. చక్కగా సిరప్‌లో అయితే మొత్తం మునిగేస్తాయి చక్కగా. వాటిలికి ఆ సిరప్ అంతా అయితే అబ్జర్వ్ అవుతుందనమాట. మిగిలినవన్నీ తీసేసి మిగిలిన వేరే బౌల్‌లో సిరప్‌లో నేను బాయిల్ చేసుకున్నాను కదా! అందులో అయితే వేసుకుంటున్నాను. ఇది మనకి నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా, పఫీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి. గులాబ్ జామ్ అంతా ఒకే గిన్నెలో సన్నగా లోతు తక్కువ ఉన్న గిన్నెలు అలా కాకుండా వెడల్పాటి డిషెస్‌లో వేసుకొని ట్రై చేయండి. మనకి గులాబ్ జామ్ అనేది ఎక్కడ విరగదు. చక్కగా మనకి ఆ సిరప్ అంతా అయితే అన్ని బౌల్స్‌కి ఈక్వల్‌గా పడుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మస్క్ మిలాన్ సీడ్స్ అవి తీసి మస్క్ మిలాన్ కట్ చేసుకున్నానండి. మనకి సమ్మర్ వస్తుంది కదా! ఎక్కువగా మీరు మస్క్ మిలాను, వాటర్ మిలాను, తర్వాత దోసకాయల్లాగా అమ్ముతారు అవి, అలాంటివి ఎక్కువ జ్యూస్‌లు ప్రిఫర్ చేయండి. తర్వాత ఫ్రూట్స్ కూడా ఇలా కట్ చేసుకొని తినండి. చక్కగా మనం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేదా మేము చిన్నప్పుడు ఫోటోస్ అవన్నీ కొంచెం షేర్ చేద్దామనేసి చూయిస్తున్నాను. ఇది మా నాన్నగారు వాళ్ళ ఎద్దుల బండి పోటీలప్పుడుది. మా నానమ్మ, తాతయ్య ఫోటో నా ఓణీల ఫంక్షన్ అప్పుడు. ఇది నా మ్యారేజ్ అప్పుడు ఫోటో అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.